నేతన్నలకు రెట్టింపు ఆదాయం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, వారికి ఆర్థిక మేలు కలిగేలా చేనేత సహకార సంఘాల చెంతకు వచ్చి చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. ఇండెంట్లో పేర్కొన్న నాణ్యమైన వస్త్రాలనే ఆప్కోకు విక్రయించాలని, ఆ సంస్థను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని, ఇప్పటికే ఉచిత విద్యుత్ అందజేశామని తెలిపారు. చేనేతల ఆరోగ్య రక్షణకు యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకొస్తున్నామని, నేతన్న భరోసా పథకం ద్వారా రూ. 25,000 ఆర్థిక సాయం అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో మంత్రి సవిత సోమవారం భేటీ అయ్యారు. చేనేత సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోలు, ఇతర సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చేనేతల బాగు కోరే ప్రభుత్వం తమదన్నారు. చేనేత కళాకారులు కాలరు ఎగరేసేలా బతకాలన్నది సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లక్ష్యమన్నారు. 365 రోజులు చేనేతలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 23 నెలల కాలంలో ఆప్కో ద్వారా రూ. 190 కోట్ల అమ్మకాలు చేశామన్నారు. ఆప్కో షోరూంలలో అమ్మకాలు పెంచడానికి సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా నేతన్నల కుటుంబాలకు ఎంతో మేలు కలుగుతోందన్నారు. 90% సబ్సిడీతో మగ్గం పనిముట్లు అందజేస్తున్నామని, నూలు కొనుగోలుపై 15% సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. నేతన్నలకు రెట్టింపు ఆదాయం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత వెల్లడించారు. చేనేత అమ్మకాలకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నామని, సోషల్ మీడియాలో విస్తృతం ప్రచారం చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఆన్లైన్ ద్వారా అమ్మకాలు చేస్తున్నామని, 6,770 చేనేత ఉత్పత్తులను 40 ఆప్కో షోరూంల ద్వారా ఈ-కామర్స్ ద్వారా విక్రయిస్తున్నామని వెల్లడించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామని, వాటికి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. గతేడాది నిర్వహించిన మహానాడు సహా టీటీడీ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 27, 28, 29 తేదీలలో నెల్లూరులో జరిగే మహానాడు సందర్భంగా చేనేత ఎగ్జిబిషన్ స్టాళ్లు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి సవిత తెలిపారు. చేనేతలకు ఆర్థిక మేలు కలిగేలా చేనేత సహకార సంఘాల చెంతకు వచ్చి చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. చేనేత వస్త్రాలను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తామన్నారు. చేనేత అధికారులు స్వయంగా సహకార సంఘాల వద్దకు వచ్చి వస్త్రాలను కొనుగోలు చేస్తారన్నారు. అధికారులిచ్చిన ఇండెంటును దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన వస్త్రాలను ప్రస్తుత తరం అభిరుచులకు అనుగుణంగా చేనేత వస్త్రాలను తయారుచేసి ఆప్కోకు విక్రయించాలన్నారు. ఆప్కోను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు నేతన్నలపైనా ఉందన్నారు. చేనేత రెడీమేడ్ వస్త్రాలను తయారు చేయాలని, ఇందుకు అవసరమైన శిక్షణ అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఆప్కో చరిత్రలో తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రూ. 20 కోట్లకు పైబడి ఆర్డర్ వచ్చినట్లు మంత్రి సవిత తెలిపారు. కండువాలు, దుశ్శాలువాలు, చీరలు, దుప్పట్టాలు, బ్లౌజులను టీటీడీకి అందజేయాల్సి ఉంటుందన్నారు. ఆ వస్త్రాలపై శంకు చక్రాలతో పాటు ఓం నమో వెంకటేశాయ అని ముద్రించాలన్నారు. ఆసక్తి కలిగి ముందుకొస్తే టీటీడీకి వస్త్రాలను తయారు చేసే అవకాశమిస్తామని మంత్రి సవిత తెలిపారు. చేనేత వస్త్రాలను ధరించేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారన్నారు. నేతన్నల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. నేతన్న భరోసా పథకం కింద రూ. 25,000 ఆర్థిక సాయం అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా మాట్లాడుతూ, నాణ్యమైన వస్త్రాలను మాత్రమే ఆప్కోకు విక్రయించాలని స్పష్టం చేశారు. కమిషనర్ రేఖారాణి చేనేత అమ్మకాలు పెంచేలా మరిన్ని ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. వెంకటేశ్వర స్వామి వారి టీటీడీ ఆర్డర్ కూడా మనకు రావటం కూడా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి వెంకటేశ్వర స్వామి గారికి వచ్చినప్పుడు ఆశీర్వాదం చేసే షాల్వా కావచ్చు, కండువా కావచ్చు, వస్త్రాలు కూడా మనకు రావటం మరి స్పెషల్ సిఎస్ గారికి, కమిషనర్ గారికి, ఎల్లా గారికి కూడా ప్రభుత్వం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మరి ఆ ఆర్డర్ కూడా మన చేనేత సంఘాల ద్వారా ఎవరైతే చేయగలరు వారికి కూడా డెమో చేసి కూడా చూపించడం జరిగింది. అలాంటి వారు ఎవరైనా ముందుకొస్తే వాళ్ళకు ఆర్డర్ ఇవ్వటం కూడా జరుగుతుంది. దాంతోపాటు మరి మనకు డిపార్ట్మెంట్ ఆర్డర్ కూడా అంతా మనకు రావడం జరిగింది. కాబట్టి లివరీ కూడా మరి ఎవరైతే మీరు చేయగలరో వాళ్ళకి మేము ఆర్డర్ ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా మరి చేనేత సహకార సంఘాలకు కూడా తెలియజేయడం జరిగింది. ప్రతి చోట కూడా మరి ఆల్మోస్ట్ ఆల్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దగ్గరలో మరి 2 ఎగ్జిబిషన్స్ కూడా
ఏర్పాటు చేయబడుతున్నాం. వారికి మరి వచ్చిన చేనేత సహకార సంఘాల వారు ఎగ్జిబిషన్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళకు షాప్ కూడా ఫ్రీగా ఇవ్వటం, మరి భోజన వసతి, ఉచిత కరెంటు కూడా అందజేయటం కూడా జరిగిందనే విషయం కూడా తెలియజేస్తూ, మరి మీడియా సోదరుల ద్వారా నేను తెలియజేసేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించండి, చేనేతలకు అండగా ఉండవలసిందిగా కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పోగును వస్త్రంగా మలిచి మనిషి మానాన్ని కాపాడుతున్న చేనేతల సహకార సంఘాలతో ఈరోజు సమావేశం జరగడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాల వారందరినీ పిలిపించి మరి నేను, మన స్పెషల్ సిఎస్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, డిపార్ట్మెంట్ అందరితోనూ ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి చేనేత సహకార సంఘాల దగ్గర ఏమైతే స్టాక్ ఉంది, మరి వాళ్ళ దగ్గర లివరీ ఏముంది, మరి జనరల్ సేల్స్ ఏముంది, ఏ విధంగా ఏంటి అనేది విషయం అన్ని చర్చించి మరి వారికి ఉచిత విద్యుత్ కూడా మనం అందజేశాం. వారికి ఎంత మాత్రం లబ్ధి పొందింది అన్న విషయం కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. దానితో పాటు మరి ఏ విధంగా అయితే గతంలో ఏదైతే మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి చేనేతలకు 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు మరి వాళ్ళకు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వారికి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ కూడా జరగటం కూడా జరిగింది. ఇంకా వాళ్ళకి ఏం కావాలి, ఏ విధంగా అయితే చేనేతలకు 365 రోజులు పని కల్పించడానికి ఏ విధంగా మేము ప్రభుత్వం తరఫున ఏ విధంగా సహకరించాలన్న విషయం చేనేత సహకార సంఘాలతో కూడా చర్చించడం జరిగింది. దాంతోపాటు మరి ఈ 24 నెలల్లో సుమారుగా 190 కోట్ల రూపాయలు ఆప్కో ద్వారా సేల్స్ కూడా జరగటం జరిగిందనే విషయం కూడా తెలియజేస్తూ, మరి కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, మరి చేనేతలకు 365 రోజులు పని దినాలు కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. నిజంగానే చేనేతలతో ఈరోజు మంచి మీటింగ్ జరిగింది. వారి దగ్గర ఉన్న ప్రొక్యూర్మెంటు మేము ఎంత ఉంది ఏంటని సొసైటీల ద్వారా కూడా మరి ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరింత చేనేతలు ఉత్సాహంగా వారికి ఈ ఆర్డర్ కలర్స్ కూడా ఇప్పుడు మరి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా లేటెస్ట్ డిజైన్స్ ట్రైనింగ్ ఇవ్వటం, లేటెస్ట్ కలర్స్, ట్రెండ్ కలర్స్ ఏముందన్న విషయం కూడా వాళ్ళకి తెలియజేయటం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తుంది. కూడా ఆర్డర్ వచ్చింది. సో ఎవరైతే సొసైటీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారో దయచేసి మా దగ్గరకు వస్తే మేము శాంపిల్స్ ఇస్తాము. మీరు శాంపిల్ స్పెసిఫికేషన్స్ తీసుకొని అలాగే ప్రైస్ రేట్ తీసుకొని మంచి మీటింగ్ జరిగింది. మరి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు, 19 వరకు ఎంత ఉంది, 19 తర్వాత వాళ్ళు ఆ స్కీమ్ని క్యాన్సిల్ చేశారు. దాన్ని కూడా మేము సపరేట్ చేసాం. మనం ఏదైతే 14, 19లో ఏ విధంగా అయితే ప్రామిస్ చేశామో ఆ బ్యాలెన్స్ ఎంత ఉంది, 19, 24 వాళ్ళు అన్నీ రద్దు చేశారు కాబట్టి దానికి వర్తించదు. ఏ విధంగా ఏంటనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తే సమయం చూసి ఖచ్చితంగా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు క్యాన్సిల్ చేసినా మనమైతే క్లియర్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అందుకన్నా ముందు మనం ఎలక్షన్ టైంలో మాట చెప్పినట్లుగా చేనేతలకు ఉచిత పవర్ మనం అందజేయాలి. హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 యూనిట్లు, 150 కోట్ల రూపాయలతో మనం దీన్ని మొన్న ఏప్రిల్ 1 తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేసాం. మరి చేనేతలకు కూడా ఇది చాలా ఆసరాగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచటం తెలుసు, మరి ఈ ప్రభుత్వం మరి కరెంటు బిల్లులు మరి ఉచితంగా 200 యూనిట్లు వారికి సుమారుగా 800 దాకా మరి రాయితీలు దొరుకుతున్నాయి. దాంతోపాటు మరి పవర్లూమ్ కూడా సుమారుగా 1800 నెలకి వాళ్ళకి తగ్గిందన్న విషయం కూడా మరి మీ అందరూ మొన్నటి రోజున మే 1వ తారీఖున బిల్లులు కూడా చూపించటం కూడా జరిగింది. 4,000 పెన్షన్ కూడా అందజేస్తున్నాం. మీరు అన్నట్లుగా మీ ప్రొక్యూర్మెంటు మన డిపార్ట్మెంట్ వచ్చి మీ సొసైటీస్ దగ్గరే చేస్తారు. మీరు ఆ విషయంలో మీరు టెన్షన్ పడలే. ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వచ్చింది, దాని గురించి మీరు టెన్షన్ పడే పని లేదు. మీరు ఎలాంటి ట్రాన్స్పోర్టు చేయాల్సిన పని లేదు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కమిషనర్ గారిని కలిస్తే లేటెస్ట్ డిజైన్స్ ఏ విధంగా చర్చించాలి అని, ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా డెవలప్ చేయాలి, లేటెస్ట్ డిజైన్స్, కలర్సు మీకు ఆమె కూడా తెలియజేస్తారు. కాబట్టి మీరు వచ్చినప్పుడు శాంపుల్స్ తీసుకురండి తప్ప మీ దగ్గర ఉన్న స్టాక్ అంతా తీసుకురావాల్సిన పని లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ
మరి ఆప్కోలో ఈ మధ్యలో చేసిన ప్రొక్యూర్మెంట్ ఇది ఏమైనా అరియర్స్ ఉంటే మీరు అన్నీ రాసివ్వండి. ఖచ్చితంగా దాన్ని కూడా మరి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేపిస్తాం. లివరీ కూడా మేము కొంటాం. ఇంకా ఏమైనా నెక్స్ట్ ఒక గ్రూప్ పెట్టండి, ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టండి, మా ముగ్గురిని కూడా యాడ్ చేయండి. అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు మాకు కూడా పెట్టండి. మీ దగ్గర ఏముంది, మేము కూడా ఆర్డర్ ఏమన్నా ఉన్నా కూడా లివరీ ఆర్డర్ కూడా ఇంకా ఏం కావాలి మాకు అనేది కూడా మేము దాంట్లో కూడా షేర్ చేస్తాం. కాబట్టి ఇందాకే ఆప్కో షోరూమ్స్ గురించి చెప్పారు కర్నూలు వాళ్ళు. ఖచ్చితంగా దాని విషయం కూడా డిస్కస్ చేసి ఏ విధంగా మనం సేల్స్ పెంచాలన్న విషయం కూడా చర్చిద్దాం. మరి యాన్ సబ్సిడీ విషయము, జిఎస్టీ విషయము దగ్గరలో మీకు శుభవార్త వింటారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా దీంతో పాటు యూనివర్సల్ హెల్త్ పాలసీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మొన్న హెల్త్ పాలసీ గురించి మాట్లాడినప్పుడు కూడా చేనేతలకు ప్రథమ స్థానం ఇవ్వాలి, వాళ్లకు యూనివర్సల్ హెల్త్ పాలసీ మరి వాళ్ళని కూడా కలపాలి, వాళ్ళను కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారన్న విషయం కూడా తెలుసు. మరి దాంతోపాటు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు గారు స్పెషల్ సిఎస్ గారు మరి మన కమిషనర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ పెట్టడం, మరి వైజాగ్లో కూడా మన చేనేత వస్త్రాల్ని ప్రోత్సహించండి అని మన ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం, మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు చేనేత వస్త్రాలే ధరించి అందరికీ మరి ఖచ్చితంగా ఒక రోల్ మోడల్గా కూడా మన లోకేష్ బాబు గారే మరి వేసుకోవడం కూడా మనం చూసాం. మొన్నటి రోజు అసెంబ్లీ జరిగినప్పుడు కూడా మేము ఎగ్జిబిషన్ పెట్టడం, అందరికీ మన స్టేట్లో ఇన్ని రకాలు ఉన్నాయా అని కూడా కొంతమంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నాం, వాళ్ళకు కూడా తెలీదు. మొత్తం అన్నీ మన రాష్ట్రంలో ఉండే చేనేత వస్త్రాలు అన్నీ తెప్పించటం, అక్కడ పెట్టడం, సేల్స్ కూడా బాగా జరిగింది. అసెంబ్లీలో పెట్టాం, సెక్రటేరియట్లో పెట్టాం, మహానాడు జరిగితే పెట్టాం, మరి బ్రహ్మోత్సవాలు జరిగితే పెట్టాం. ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల కూడా చేనేత వస్త్రాలపైన అవగాహన కూడా బాగా కలిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా చేనేతలకు మంచి రోజులు వచ్చేలా మరి మీ అందరికీ మంచి జరగేలా కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా మీకు అండదండగా ఉంటుంది. ముఖ్యంగా నేను తెలియజేసేది ఒకటే, ముఖ్యమంత్రి గారికి మరి మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారికి చేనేతల కష్టాలు వాళ్ళకి తెలుసు. మీరన్నట్లుగానే 25,000 రూపాయలు కూడా మాకు ఇవ్వండి మేడం అన్నారు. మీరు అడక్కనే ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు. చేనేతల దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారే ఆ విషయం ప్రకటించారు. మరి ఖచ్చితంగా మన మేనిఫెస్టోలో లేదు సార్ అని అధికారులు అందరూ చెప్పారు. సార్ మనం 24,000 ఇస్తామని చెప్పలేదు, మనం అనలేదు సార్ అంటే, లేదయా చేనేతల కష్టాల్లో ఉన్నారు, మనం ఉచిత కరెంటుతో పాటు మరి 25,000 1,000 రూపాయలు ఇంకా ఎక్కువ పెంచి ఇద్దామన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది ప్రపోజల్లో ఉంది. ఖచ్చితంగా అది కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఖచ్చితంగా ఇది చాలా మంచి మీటింగ్. మీ అందరితోనూ కలవటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఏదైనా ఉన్నా కూడా ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారం చేస్తామన్న విషయం